హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అరటాకులో భోజనం. ఈరోజు అందరూ ఎంతో ఇష్టంగా తినే స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాను. దీన్ని పిల్లలకు లంచ్ బాక్స్లో పెట్టారంటే బాక్స్ ఖాళీ చేసుకొని తేవాల్సిందే. ఎందుకంటే ఇది అంత బాగుంటుంది. ఈ ఫ్రైడ్ రైస్ జస్ట్ 10 మినిట్స్లో చేసుకోవచ్చు. దీన్ని మనం రాత్రి మిగిలిన అన్నంతో కూడా చేసుకోవచ్చు. ఇది చప్పగా కాకుండా స్పైసీగా మనం తినేలాగా ఉంటుంది. కాబట్టి దీన్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక గిన్నెలో 1 టీ స్పూన్ వెనిగర్, 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ డార్క్ సోయా సాస్ వీటన్నిటిని వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులో 4 గుడ్లను కొట్టి పోసుకోవాలి. దీనిపైన ఇప్పుడు మనము 1/2 స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పెప్పర్ వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు చెంచాతో కలుపుకుంటూ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని వీటిని మనం ఇప్పుడు గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. అందులో 1 టీ స్పూన్ వెల్లుల్లి వేసుకొని అర నిమిషం పాటు వేయించుకోవాలి. 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చిని, 1/2 కప్పు ఆనియన్స్ని, 1/2 కప్పు బీన్స్ని, 1/2 కప్పు క్యారెట్ని, మీ దగ్గర క్యాబేజీ ఉంటే అది కూడా వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని హై ఫ్లేమ్లో చక్కగా 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని పొడి పొడిగా వండుకున్న రైస్ని వేసుకోవాలి. దీంట్లో 1/2 స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారము, అర టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న రైస్లో మనం ముందుగానే కలిపి పెట్టుకున్న సాస్లను వేసుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సాస్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి మనం సాల్ట్ అనేది చూసి వేసుకోవాలి. కావాలనుకుంటే అంతా అయిన తర్వాత ఒకసారి టేస్ట్ చేసి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. దీన్ని హై ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఉంచుకొని దింపే ముందు ఎగ్గుని, కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ని వేసుకొని కలిపేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఎలా ఉందండి? నచ్చిందా? ఈసారి ఈ ఫ్రైడ్ రైస్ని కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. పిల్లలు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఇది ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.